స్నేహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శోకము అనే పదం మన జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది. అసలు కురుక్షేత్రంలో యుద్ధం జరగకముందు ఇంత యుద్ధం చేస్తామని కౌరవులు పాండవులు చాలా సిద్ధంగా ఉన్నప్పుడు అక్కడ విపరీతమైన శోకంతో, అందుకే మనకి ఈ గీతోపదేశం భగవద్గీత అన్నది ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే అర్జున విషాద యోగం అని అంటారు. విషాదం, ఎంతో బాధ, ఎంతో శోకం. ఆ సమయంలో యుద్ధం ఇంకా జరగనే లేదు, వీళ్ళు ఓడిపోలేదు, అయినా అర్జునుడికి ఎంతో శోకం. మరి ఆ శోకం నుంచి మనకి ఈ భగవద్గీత అన్నది మొదలవుతుంది. చెప్పాలి అంటే అర్జునుడు బాధపడుతూ ఉంటాడు, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం మొదలు పెడతారు. ఆ ఉపదేశం అది కేవలం తాత్కాలికంగా అప్పుడు ఉన్న శోకం ఏదైతే ఉందో, బాధ ఏదైతే ఉందో దాన్ని తీసివేయడానికి అని కాకుండా ఈ మనిషి అన్నవాడు ఈ దేహంతో ఉన్నప్పుడు ఎన్ని శోకాలు వస్తాయో ఆ శోకాలన్నిటినీ అసలు ఎలా దూరం చేసుకోవాలి. ఎందుకంటే శరీరాన్ని విడిచిపెట్టడం అన్నది మన చేతుల్లో ఉండదు. శరీరం ఎప్పుడు వెళ్ళిపోతుంది మన చేతుల్లో ఉండదు. మన చేతుల్లో ఉన్నదల్లా ఈ శరీరంతో, ముఖ్యంగా మానవ జన్మ అన్నది వచ్చిన తర్వాత ఈ శరీరంతో ఈ ఇంద్రియాలను ఎలా సక్రమ మార్గంలో పెట్టి మనం మంచి కర్మలు చేస్తున్నాము, పుణ్యకర్మలు చేస్తున్నాము, చేసి మళ్ళీ భోగభాగ్యాలను అనుభవిస్తూ మళ్ళీ పుణ్యాన్ని ఎలా మూట కట్టుకుంటున్నాము, ఇవన్నీ చాలా అవసరమైన విషయాలు. అయితే వీటి గురించి ఆలోచిస్తున్నప్పుడు శోకము అన్నది మన జీవితంలో అలా కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఈ శోకం నుంచి ఎలా బయటపడాలి? అర్జునుడు ఎంతో బాధతో ఇక యుద్ధం మొదలవుతుంది అన్న సమయంలో తాను విపరీతమైన శోకంతో, అసలు యుద్ధం ఎందుకు, అవసరమా, అవతల వాళ్ళు ఎవరు, నా వాళ్ళు కదా, మా తాతగారు, అలాగే నాకు విద్య నేర్పించిన ద్రోణాచార్యుల వారు, వీళ్లను అంతం చెయ్యాలా, వీళ్లను నేను బాధ పెట్టాలా, అవతల ఉన్నది అన్నదమ్ములు, మరి సొంత అన్నదమ్ములు కాకపోయినా వాళ్ళు కూడా అన్నదమ్ములే కదా, వాళ్ళు నా మీద అంత ప్రేమ చూపించినా చూపించలేకపోయినా ఇంత రక్తపాతం ఇవన్నీ జరిగిన తర్వాత నేనెలా ఆనందంగా ఉంటాను, మేమెలా ఆనందంగా ఉంటాము అంటూ మొదలుపెట్టి ఇక యుద్ధం జరగాలి అన్న సమయంలో విపరీతమైన విషాదంతో కూర్చుని ఉంటాడు. ఇదే సమయం కదా మనం ఎప్పుడైనా చాలా బాధల్లో ఉన్నప్పుడు ఒక మాట సహాయం అన్నది మనకి ఖచ్చితంగా లభించాలి. అలాగే ఎవరైనా ఎంతో బాధతో ఉంటే వాళ్ళ బాధని పెంచటం కాదు, వాళ్ళకి శక్తి లేదు అందుకని ఈ బాధని బయట పడడం, ఈ బాధ నుంచి అని చెప్పటం కాదు, మనము ఎంతగానో ధైర్యాన్ని ఇవ్వగలగాలి. అలా వచ్చింది భగవద్గీత, విషాదంతో మొదలైంది. మరి ఈ విషాదాన్ని చూసిన తర్వాత కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు, అది కేవలం అర్జునుడికి మాత్రమే కాదు మనందరికీ చెప్తున్నాడు. ఎందుకంటే ఈ శోకం అనే పదం ఏదైతే ఉందో ఇది రకరకాలుగా మన జీవితంలో వస్తూ ఉంటుంది. అప్పుడంటే అర్జునుడు సరే యుద్ధం చేయాలా అని బాధపడ్డాడు, కానీ ఈరోజు మనము నేటికి యుద్ధం చేయవలసి వస్తుంది. ప్రతి పరిస్థితిని మనం ఎదుర్కోవాలి. అలాగే మనలో ఉన్న చెడ్డ గుణాలు ఏవైతే ఉన్నాయో, దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో అవి రాక్షసత్వంతో కూడుకుని ఉంటాయి కాబట్టి అవి బయటికి వచ్చినప్పుడు వాటితో యుద్ధం చేయాలి. అలాగే అవతల వాళ్ళలో ఏమైనా రాక్షసత్వం అన్నది ఉంటే అవి వాళ్ళు ప్రదర్శింప చేస్తున్నప్పుడు ఎంతో ఓర్పుతో సహనంతో మళ్ళీ యుద్ధం చెయ్యాలి. అలా ఈ యుద్ధం అన్నది కొనసాగుతూనే ఉంటుంది మన జీవితంలో. లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఏదో ఒక సమస్య, ఆ సమస్యను తీర్చుకోవడము, మన పనులు మనం చేసుకోవడం అంత తేలికగా ఏ పని అవ్వదు, కష్టపడటం, వీటన్నిటిలో ఎక్కడో అక్కడ ఈ విషాదం అన్నది ఉంటుంది, బాధ అన్నది ఉంటుంది. అవసరమా, నేను ఇది చెయ్యాలా అనే ఆలోచనతో ఉంటాం. కాబట్టి ఇక్కడ కృష్ణ పరమాత్మ ముందుగా ఏం చెప్తున్నారు అంటే శోకం వద్దు. దేనికి బాధ? అసలు అవతల వాళ్ళని చంపుతున్నావు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ శరీరం మాత్రమే పోతుంది. భీష్మాచార్యుల వారిని చంపటం అంటే ఆ శరీరం పడిపోతే ఆయన చనిపోతాడని నువ్వు అనుకుంటున్నావా? కాదు, ఆయన ఆత్మ అన్నది శాశ్వతం. లోపల జీవుడు అన్నవాడు శాశ్వతంగా ఉంటాడు.
ఆ జీవుడు ఈ శరీరం ద్వారా ఆ మనిషి చేసుకున్న కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి బట్టి ఆ జీవుడు మళ్ళీ ప్రయాణం చేసుకుంటాడు. అందుకే భగవద్గీతలో మనందరికీ తెలిసిన కొన్ని శ్లోకాలు ఉంటాయి. అందులో చెప్తాడు కదా, వస్త్రాలు తీసుకుని వేసుకుని మళ్ళీ మార్చుకునేటట్టుగా ఈ జీవుడు శరీరాన్ని మారుస్తూ ఉంటాడు. అందుకే నువ్వు ఎవరిని చంపాలి అని అనుకుంటున్నావు, నువ్వు చంపేస్తున్నానని అనుకుంటున్నావు, కానీ అది కేవలం శరీరాన్ని మాత్రమే, ఆత్మను కాదు. అందుకే ద్రోణాచార్యుని వారిని చంపినా, భీష్మాచార్యుల వారిని చంపినా వాళ్ళ ఆత్మలు అన్నవి శాశ్వతం. ఇక వెళ్ళిపోవడం అంటే పుట్టిన ప్రతి జీవి కూడా వెళ్ళిపోతాడు. ఈరోజు యుద్ధం కాబట్టి నువ్వు చంపుతున్నావు, లేకపోతే వాళ్ళు అలా ఉండిపోతారా శాశ్వతంగా? లేదు, వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి. కాలంతో పాటు అందరూ వెళ్ళిపోవాలి, నువ్వు వెళ్ళిపోతావు, నేను వెళ్ళిపోతాను. ఇలా కాకపోతే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, సరే మనిషిగా పుట్టాము, భోగభాగ్యాలు ఉంటే అనుభవిస్తాము, దేవుడే కష్టాలు ఇస్తాడు, దేవుడే నష్టాలు ఇస్తాడని అనుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తే అది కాదు. మనం జీవితంలో నేర్చుకోవలసింది ఏమిటి అంటే కర్తవ్యం అన్నది, దాని నిర్వహణ. అందుకే రామాయణం అంతా చదువుకున్నా మనకి కర్తవ్య పాలన మాత్రమే ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ 2 పదాల గురించి చెప్తారు. ముఖ్యంగా బాధ్యత, కర్తవ్యం, ఈ 2 మనం వింటూ ఉంటాం. బాధ్యత అంటే చాలా సులభంగా మనం ఈ పదం వాడేస్తూ ఉంటాం. ఇది నా బాధ్యత కదా, ఇంట్లో ఇదే నా బాధ్యత, అందుకే నేను ఈ పని చేస్తున్నాను, నాకు ఈ బాధ్యత ఉంది కాబట్టి నేను ఇటువంటి కర్మలు చేస్తున్నాను అని మనం వాడేస్తూ ఉంటాం. ఈ బాధ్యత అన్న పదం ఎప్పుడైతే వాడతామో ఇది ఒక్కొక్కసారి దీన్ని మనం నిర్వర్తిస్తాం, ఒక్కొక్కసారి బాధ్యత నుంచి బయటికి వెళ్ళిపోతాం. అందరూ బాధ్యతను స్వీకరించాలి అన్నది లేదు, దాని నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ బాధ్యత కాదు, కర్తవ్యం. అందుకే రామాయణ మహాకావ్యంలో చూసినా, వాల్మీకి మహర్షి ఎక్కడ చూసినా కర్తవ్యం అనే పదాన్ని వాడతారు. రాముల వారు కూడా ఎప్పుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించేవారు. అయితే ఏమిటి తేడా రెండిటికి అంటే, కర్తవ్యము అనేటప్పటికీ ఖచ్చితంగా మనిషిగా పుట్టిన తరువాత మన ధర్మం ఏమిటి, మనం అది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సనాతన ధర్మం ఎలా బ్రతకమందో మనిషిని అలా బ్రతికి వెళ్ళిపోవాలి. ప్రతి జీవి లేకపోతే ప్రకృతిలో ఉన్న ప్రతి పదార్థం ఇది కూడా ధర్మం తప్పదట. ఒక్కొక్కసారి తప్పుతూ ఉంటుంది. ఎప్పుడు అంటే ఈశ్వర శాసనం, భగవంతుడు శాసిస్తే. లేకపోతే నది అన్నది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. సముద్రంలో అలలు ఎంతవరకు రావాలో అంతవరకే వస్తుంటాయి, అమాత్రంగా ముందు వెనక్కి వెడతాయి, కానీ అమాంతంగా ఊర్లోకి వచ్చేవు. అలాగే గాలి అన్నది ఎప్పుడు ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. ఎప్పుడైనా తుఫాను వచ్చినప్పుడు అది వేరే విషయం. ప్రకృతిని ఎవరు శాసిస్తారు అంటే భగవంతుడు మాత్రమే శాసిస్తారు. అందరూ ధర్మంతో ముడిపడి ఉంటాయట. అంటే ప్రకృతిలో మనం అనుకుంటాం అవి జీవులు కాదు కదా అని, కాదు. వాయువైనా, అగ్ని అయినా, భూమి అయినా, భూమి కూడా భరిస్తుంది, సహిస్తుంది, భూమాత అని చెప్తూ ఉంటాం. ఇలా ప్రతి ఒక్క పదార్థము ప్రకృతిలో ఉన్నది. అలాగే ప్రతి ఒక్క జీవి, మృగాలు కూడా వాటి బాధ్యతను లేకపోతే కర్తవ్యాన్ని అవి నిర్వర్తిస్తూ ఉంటాయి. ఆ పశు ధర్మం ఏదైతే ఉంటుందో అవి పాటిస్తూ ఉంటాయి. కానీ మనిషి మాత్రమే మనిషి యొక్క ధర్మాన్ని విడిచిపెడతాడు. మనిషికి తగ్గట్టుగా నాకు ఇప్పుడు ఇది ఈ పని చేస్తే హాయి, కాబట్టి ధర్మంతో సంబంధం లేదు, అందుకే నేను ఇది చేస్తాను, ఇది నా బాధ్యత కాబట్టి నేను చేస్తాను అని అనుకుంటాం. కానీ ఇది నా కర్తవ్యం అని ఆ కర్తవ్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ వేదం ఏం చెప్తోంది, అసలు సనాతన ధర్మం ఎలా బ్రతకమని చెప్తోంది, ఏది వద్దని చెప్పింది, దేంతో మనం ముందుకు వెళ్ళాలని చెప్పింది, వీటిపైన మనకి అవగాహన ఉండదు. అందుకని ఈ కర్తవ్యం అనే పదాన్ని మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం. అలా ఒకవేళ ఆ కర్తవ్యాన్ని మనం పాటించినట్లయితే ఖచ్చితంగా మనకన్నా ఉన్నత స్థాయిలోకి ఎవ్వరూ వెళ్ళలేరు. అది ఇక్కడ కృష్ణ పరమాత్మ ముందు చెప్తున్నాడు. పరిస్థితులు ఎలా ఉంటాయంటే వాటికి మనం లొంగిపోతూ ఉంటాం. ఇలాంటి పరిస్థితిలో నేను ఇదే చెయ్యాలి, ఇలా అయింది కాబట్టి నేను ఇది చెయ్యాలి అని అనుకుంటాం. కానీ నా కర్తవ్యం ఏమిటి, ఇది మర్చిపోతూ ఉంటాం. అర్జున, ఇప్పుడు నువ్వు నీ కర్తవ్యాన్ని గుర్తుకు తెచ్చుకో. నువ్వొక క్షత్రియుడివి, కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి, యుద్ధం చేయాలి. ఈ యుద్ధం కూడా దేనికోసం అంటే నీకేదో రాజ్యం వచ్చేయాలని కాదు, అధర్మం అన్నది పూర్తిగా నాశనం అయిపోవాలి. కౌరవ పక్షంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలామంది మహారాజులు వాళ్ళందరూ అధర్మ మార్గంలో ఉంటున్నారు. కాబట్టి ఒక యుద్ధం జరగాలి, ఆ యుద్ధంలో చాలామంది వెళ్ళిపోవాలి. ఇది ఎవరి నిర్ణయం అంటే కేవలం అర్జునుడు అలాగే పాండవుల నిర్ణయం కాదు, ఇది భగవంతుని యొక్క నిర్ణయం. అధర్మం అన్నది ఇక
చెలరేగిపోతున్నప్పుడు ఏదో ఒక పని అన్నది, కర్మ అన్నది జరుగుతుంది. అది నేరుగా భగవంతుడు చెయ్యడు, కానీ చేయిస్తాడు. అలా కురుక్షేత్ర యుద్ధాన్ని భగవంతుడు ఎందుకు ఆపలేదు అంటే అది జరగాలి. అలా జరిగినప్పుడు భూభారం తగ్గిపోవాలి. భూమాత ఒక్కొక్కసారి భగవంతుడి దగ్గరికి వెళ్ళి వేడుకుంటుందట, నేను ఈ భారాన్ని మొయ్యలేకపోతున్నానని. అంటే భారం అంటే ఇక్కడ ఎంతోమంది ప్రజలు అక్కడ ఉన్నారు అన్నది కాదు. అధర్మం ఎప్పుడైతే చెలరేగిపోతూ ఉంటుందో భూమాత కన్నీళ్లు పెట్టుకుని స్థితికారకుడు అయిన శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడుతుందట. అటువంటి సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు ఎప్పుడెప్పుడు అధర్మం అన్నది చెలరేగిపోతూ ఉంటుందో అప్పుడప్పుడు ఏదో ఒక రూపంలో కృష్ణుడు వస్తాడు. కృష్ణుళ్లాగే ఒక వేణువు పట్టుకుని, పట్టు పీతాంబరాలు కట్టుకుని, చక్కగా నెమలి పింఛం పెట్టుకుని రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రూపంలో వస్తాడు. వచ్చి అధర్మాన్ని పూర్తిగా నాశనం చేస్తాడు. అందుకే ఒక్కొక్కసారి మనం ప్రళయం అనే మాట వింటూ ఉంటాం, కొన్ని సంఘటనలు వింటూ ఉంటాం. అక్కడ ఎంతో జన నష్టం అన్నది జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే వాళ్ళందరూ అధర్మపరులని కాదు, భూభారం తగ్గించడానికి ఒక్కొక్కసారి భగవంతుడు అటువంటి చర్యలను చేస్తూ ఉంటాడు. ఎవరు వెళ్ళిపోవాలో వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరు ఉండిపోవాలో వాళ్ళు ఉండిపోతారు. ఇది భగవంతుని యొక్క నిర్ణయం. అందుకే భగవంతుడు అంటాడు, ఈ మార్పుకి నువ్వు అలవాటు అవ్వాలి. ఇది ఇక్కడ పరిస్థితులు అన్నవి మారుతూ ఉంటాయి కాబట్టి మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా మారిపోతూ ఉండాలి. అప్పుడు కూడా ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. కేవలం ఈ ఒక్క పదాన్ని గుర్తుపెట్టుకోవాలి, నీ కర్తవ్యం. నీ కర్తవ్యం ఏమిటి? నువ్వు క్షత్రియుడివి, ఇప్పుడు యుద్ధం చేయాలి. అవతల వాళ్ళు నా తాతగారా, లేకపోతే నా పినతండ్రా, పెద్ద తండ్రా, గురువుగారు కుమారులా, ఇవన్నీ కాదు. వాళ్ళు ఎవరు అయినా వాళ్ళని ఇప్పుడు ఓడించాలి. ఎందుకు అంటే వాళ్ళు అధర్మ పక్షంలో ఉన్నారు అంటూ తనకొచ్చిన అయోమయ స్థితి ఏదైతే ఉందో, కేవలం శోకం అనే కాదు, ఇప్పుడు అవసరమా, ఈ యుద్ధం అవసరమా, ఇంత పని అవసరమా అని అంటున్న అర్జునుడికి ఒక చక్కని మార్గాన్ని చూపిస్తూ నీ కర్తవ్యం అన్నది నువ్వు చెయ్యాలి అంటారు. అందుకే చిన్న చిన్న ఉదాహరణలు మనం తీసుకున్నప్పుడు, ఒక పోలీస్ ఆయన కర్తవ్యాన్ని ఆయన నిర్వర్తిస్తారు. అవతల వాళ్ళని చంపేసేటప్పుడు వాడు దుర్మార్గుడైతే ఒక్కొక్కసారి చంపవలసి ఉంటుంది. అలాగే ఉరిశిక్ష తీస్తూ ఉంటారు. అలా ఉరిశిక్ష ఎవరైతే వేస్తారో, ఎక్కడో న్యాయవాది లేకపోతే ఆ జడ్జి గారు వేసిన తర్వాత ఎవరైతే అమలు పరుస్తారో, రోజుకి ఎంతోమంది అతని ద్వారా ఉరిశిక్ష అన్నది పడుతూ ఉంటుంది. మరి వాళ్ళకి పాపం అంటుకుంటుందా? లేదు, వాళ్ళు వాళ్ళ కర్తవ్యాన్ని చేస్తున్నారు. అందుకే ఈ కర్తవ్యం అనే పదం మన అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు మన కింద ఎవరైనా పనిచేస్తున్నారా, లేకపోతే మన కర్తవ్యాన్ని మనం ఎలా నిర్వర్తించాలి అంటే ప్రతి ఒక్కరికి ఈ కర్తవ్యం అన్నది ఉంటుంది. పిల్లలైతే వాళ్ళ కర్తవ్యం ఏమిటి, చదువుకుంటున్న వాళ్ళైతే వాళ్ళ కర్తవ్యం ఏమిటి, ఉద్యోగంలో మన కర్తవ్యం ఏమిటి, అలాగే ఏ బాధ్యత మనం స్వీకరించామో, ఏ ఉన్నత స్థానంలో ఉన్నామో అక్కడ మన కర్తవ్యం ఏమిటి, అలాగే ఇంట్లో వంట చేసుకుంటే ఆ వంట చేసుకుంటున్న భార్య కర్తవ్యం ఏమిటి, ఇంటిని ఎలా చక్కగా తీర్చిదిద్దాలి అక్కడ తన కర్తవ్యం ఏంటి. ఇలా ఈ కర్తవ్యం అనే పదం అప్పుడెప్పుడో యుద్ధంలో కురుక్షేత్రంలో ఉపయోగించింది అర్జునుడికి మాత్రమే అని కాకుండా మనందరికీ అని చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ పదం గురించి చెప్పిన తర్వాత ఎప్పుడు కూడా పెద్ద కష్టమే వస్తుంది, చాలా చిన్న కష్టం అని అనుకోవడానికి లేదు. కానీ పరిస్థితులన్నీ అవి అలాగ సర్దుకుంటాయి అని మనం చూడడం, చిన్నగా చూడగలగాలట. అందుకని శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నారు, నీకు వచ్చిన ఈ కష్టం నీకు చాలా పెద్దగా కనిపిస్తోంది, కాకపోతే నువ్వు దాన్ని చిన్నగా చూడు. నువ్వు అలా చూడలేకపోతే నేనున్నాను కదా, అన్ని పరిస్థితుల్ని అలా చకచకా సరిచేసేస్తాను, నువ్వేం బాధపడకు. అయితే ఇక్కడ ఇంకొక విషయం, పాండవుల దగ్గర ఉన్న సైన్యం ఏదైతే ఉందో అది చాలా తక్కువ. అక్కడ తక్కువ మంది సైన్యం అంటే సైనికులు ఉన్నారు. మరి కౌరవుల పక్షంలో చాలామంది సైనికులు ఉన్నారు. లెక్కలో ఏమాత్రం పోలిక లేదు. మరి ఇప్పుడు యుద్ధం చేస్తున్న వీళ్ళ 5 యోధులుగా ఉంటే సరిపోదు కదా, ఎంతోమంది సైన్యం ఉండాలి. అటువంటి ఆలోచన కూడా నీకు వద్దు, ఎందుకంటే అటువంటి సమయంలో నువ్వు వాడవలసింది నీ బుద్ధి అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఒక్కొక్కసారి కొన్ని పరికరాలు లేకపోయినా, పరిస్థితులు మనకి అనుకూలంగా లేకపోయినా భగవంతుడు మనకి ఇచ్చింది బుద్ధి, మన మేధాశక్తి. మనం అనుకుంటాం మనం ఇంతకు మించి ఆలోచించలేమని, కానీ అందరం ఆలోచన చేయగలం. బుద్ధి అన్నది భగవంతుడు అందరికీ సమానంగా ఇస్తాడు. ఇదే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు,
నీకు బుద్ధి ఉంది, మేధాశక్తి ఉంది, అందుకని నీ దగ్గర ఉన్న సైన్యం గురించి నువ్వు ఆలోచన చెయ్యకు. నువ్వు కేవలం నీ బుద్ధిని ఉపయోగించి ఎలా ముందుకు వెళ్ళాలి. ఒక్కొక్కసారి బలం అన్నది సరిపోదు, మానసికంగా బలంగా ఉండాలి. అలాగే ఆలోచన, మంచి ఆలోచన రావాలి. ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో తెలియాలి. వాటి వల్ల కూడా మనం విజయం సాధిస్తాం. అంతేగాని మన దగ్గర ఎంతమంది ఉన్నారు అన్నది అస్సలు అది ఒక్కొక్కసారి లెక్కలోకి రాదు. ఎంతసేపు భగవంతుడు ఇచ్చిన మేధాశక్తిని నువ్వు ఉపయోగించు అని అర్జునుడికి చెప్తున్నాడు. మరి ఇంతేనా? ఇలా భగవద్గీత గురించి మాట్లాడుకుంటూ వెళితే ఒక్కొక్క పదం శ్రీకృష్ణ పరమాత్మ ఏదైతే వాడారో ఆ ఉపదేశంలో ప్రతి ఒక్క పదం మనకి మన జీవితంలో చాలా అవసరము. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో అంటాడు, ఈ కర్తవ్యంతో పాటు ఈ చాలా పెద్ద సమస్య అని అనుకోకుండా సమస్యని చాలా చిన్నగా చూడటం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటావో అప్పుడు 4 అడుగులు ముందుకు వేస్తావు. ఇంత పెద్ద పని నా వల్ల కాదు అని ముందే మనం అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి చిన్న పని అని మనకు అనిపిస్తే ఇదేనా, సరే చేసేస్తాం, ఎంతసేపు అని మనం చకచకా అడుగులు ముందుకు వేస్తాం. అయ్య బాబు ఇదా, నా వల్ల కాదు అని ఎప్పుడైతే అనుకుంటామో ఒక్క అడుగు కూడా మనం వెయ్యలేము. అందుకే భగవంతుడు అంటున్నాడు, కృష్ణుడు అంటున్నాడు, పెద్ద కష్టాన్ని కూడా చిన్నదిగా భావించు. అలా భావిస్తేనే ఒక అడుగు ముందుకు వేస్తాం. అలా వేస్తేనే భయం పోతుంది. 2వ అడుగులోనే మనం విజయాన్ని సాధించవచ్చు. ఒకవేళ కాదు 3వ అడుగు వేయవలసి వచ్చినా శ్రీకృష్ణ పరమాత్మ పక్కనే ఉంటూ గెలిపిస్తాడు. ఎందుకంటే అప్పటికే యుద్ధం జరగక ముందే శ్రీకృష్ణుడు ఎంతోమంది రాక్షసులను ఏదో ఒక కారణంగా అలా అంతం చేసేస్తూ వచ్చాడు. నిజానికి చెప్పాలంటే యుద్ధం జరుగుతున్నప్పుడు భయంకరమైన రాక్షసులు కానీ యోధులు కానీ కౌరవ పక్షంలో ఎంతోమంది లేరు, తక్కువ మందే ఉన్నారు. ఇలా యుద్ధం జరుగుతుందని వాళ్ళందరినీ ఎప్పుడో తొలగించాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇక నాయకుడిగా ఉంటూ వాళ్ళని నడిపించటం, ఇంకా చెప్పాలి అంటే భీష్ముణ్ణి చంపటం అన్నది చాలా కష్టం. కాబట్టి భీష్ముణ్ణి ఎలా చంపాలి, అలాగే ద్రోణాచార్యుల వారిని ఎలా చంపాలి, ఇవి కూడా చాలా తేలికగా తన మేధాశక్తిని ఉపయోగించి శ్రీకృష్ణ పరమాత్మ అలా వాళ్ళని అంతం చేయిస్తాడు. ఇది కూడా చాలా తేలికగా మనకి కనిపిస్తుంది. కానీ భగవంతుడు అలా ఒక అడుగు ముందుకు వేస్తే నేను సహాయం చేస్తాను అని అర్జునుడితో చెప్పి యుద్ధం చేయించి ఆ యుద్ధం మధ్యలో వచ్చిన సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తాను దగ్గర ఉండి చేయించాడు. ఇక్కడ ఈ చిన్న ఉదాహరణ చెప్పుకున్నట్లయితే ద్రోణాచార్యుల వారిని చంపడం చాలా కష్టం. ద్రోణాచార్యుల వారికి వచ్చిన విలువిద్య ఎవ్వరికీ రాదు. ఆయనే పాండవులకు కానీ కౌరవులకు కానీ నేర్పించారు. ఇప్పుడు ఆయన ఎలా చనిపోతారు అంటే ఆయన యుద్ధం చేస్తున్నప్పుడల్లా ఎవరు ఆయన్ని చంపలేరు. ఇప్పుడు ఈ సమస్య వచ్చినప్పుడు కృష్ణ పరమాత్మ అంటారు, అక్కడ సైన్యంలో అశ్వత్థామ అనే ఒక ఏనుగు ఉంది. ఆ ఏనుగుని చంపేసి ఆ ఏనుగు చనిపోయింది అని చెప్పినప్పుడు అశ్వత్థామ హతహ అని గట్టిగా అరిస్తే గనక ఖచ్చితంగా ద్రోణాచార్యులు వారు బాధపడతారు. ఎందుకంటే తన కుమారుడు పేరు కూడా అశ్వత్థామ. అయితే అయ్యో నా కుమారుడు చనిపోయాడా అని మానసికంగా కూడా కుంగిపోయి ఇక ముందు యుద్ధం చెయ్యలేక బాణాలు వెయ్యలేక ఆగిపోయిన సమయంలో అర్జునుడు బాణప్రయోగం చెయ్యవచ్చు. ఈ మాట చెప్తాడు. అయితే ధర్మరాజు అంటారు, ప్రాణం పోయినా నేను అబద్ధం చెప్పను. నేను గురువు గారితోనే కాదు ఎవరితో నేను అబద్ధం చెప్పను. ఎలా చెప్తాను నేను అశ్వత్థామ హతహ అని ఎలా చెప్తాను అని అంటే అప్పుడు సరే మరి ఆ మాట చెప్పలేకపోయినా అశ్వత్థామ హతహ అని గట్టిగా అను, కుంజరహ అంటే ఏనుగు చిన్నగా అను, అయిపోయింది. అంటే ఏనుగు చనిపోయిందని నువ్వు చెప్తున్నావు, కాకపోతే ఇది పెద్దగా వినిపించదు ఆ గొడవలో ఆ యుద్ధంలో. అశ్వత్థామ హతహ అంటే సరిపోతుంది అన్న వెంటనే భీముడు ముందుగా అరుస్తాడు. కానీ ద్రోణాచార్యులు వారు నమ్మరు. ఎందుకంటే ఆయనకు భీముడి మీద పెద్దగా నమ్మకం లేదు. ఏదో చెప్తున్నాళ్లే నన్ను ఆపడానికి అని అనుకుంటారు. అందుకని ధర్మరాజు కనిపించిన వెంటనే ధర్మరాజా నిజమేనా అశ్వత్థామ చనిపోయాడా అన్న వెంటనే అశ్వత్థామ హతహ కుంజరహ అని నెమ్మదిగా అంటాడు. అన్న వెంటనే ఇంకేముంది, ద్రోణాచార్యులు వారు అసలు బాణం వెయ్యలేక అసలు ఆ ధనస్సుని పట్టుకోలేక సతమతమవుతున్న సమయంలో ఆయన పైన బాణ పరంపర అన్నది కురిసింది. ఇలా చాలా కష్టమైన సమస్యలను చాలా తేలికగా మార్చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. భీష్మాచార్యుల వారిని చంపడం కూడా అసలు కష్టం కాదు, అసంభవం. ఎందుకంటే ఆయనకి స్వచ్ఛంద మరణం అనే వరం ఉంది. ఆయన అనుకుంటేనే ఆయన చనిపోతాడు, ఎవరు ఆయన్ని చంపలేరు. కాకపోతే ఆయన్ని ఓడించటం కూడా కష్టం. అందుకే ధర్మరాజుని పిలిచి తాత నువ్వు అసలు ఎలా చనిపోతావు అని ఆయన్ని అడిగితే ఆయనే చెప్తారు. ఎందుకంటే ఆయన ధర్మపక్షపాతి అని పంపిస్తాడు
కృష్ణ పరమాత్మ ఇక్కడ అన్ని వేళలా యుద్ధం చేసేస్తే సరిపోదు, ఒక్కొక్కసారి మేధాశక్తిని ఉపయోగించాలి. భగవంతుడు మనకి ఇచ్చిన ఈ మేధస్సుని, ప్రతి జీవికి బుద్ధి ఉంటుందని మనం అనుకుంటాం, కానీ ఉన్నత స్థాయిలో ఎవరు ఉంటారంటే కేవలం మనిషి మాత్రమే. మనిషికి మాత్రమే భగవంతుడు ఇచ్చిన బుద్ధి అంతా ఇంత కాదు. దాన్ని సక్రమ మార్గంలో వాడుకోగలిగితే మనం అద్భుతాలు చూస్తాం, లేకపోతే లేదు. ఈ మాటే చెప్తారు. అందుకనే ధర్మరాజు వెళ్ళి తాత నువ్వు ఎలా చనిపోతావంటే భీష్మాచార్యులు వారు కూడా నేనెందుకు చెప్తాను అని అనకుండా ధర్మం గెలవాలి కాబట్టి ఆయన అంటారు, అంబ నా మీద పగతో ఆడదానిగా పుట్టి మగవాడిగా తిరుగుతోంది, శిఖండిలా మారింది, కాబట్టి అటువంటి శిఖండిని తెచ్చి నించోబెడితే రథం మీద నేను అటువంటి వాళ్ళని చూసి బాణాలు వెయ్యను, అప్పుడు నేను బాణాలు వెయ్యను, కాబట్టి మీరు నన్ను ఓడించవచ్చు. ఒక్కసారి ఆ చేతిలో ధనస్సు బాణాలు ఉంటే పట్టుకుంటే నన్ను ఎవరు ఓడించలేరు అని అంటే, అప్పుడు ఆ శిఖండిని తీసుకుని వచ్చి అర్జునుడి యొక్క రథం మీద నించోపెడితే భీష్మాచార్యులు వారు శిఖండిని చూసి నేను బాణాలు వెయ్యను అనే ధనస్సు పక్కన పెడితే అప్పుడు అర్జునుడు ఆ బాణాలను కురిపించి తన తాతగారిని భీష్ముణ్ణి అమాంతంగా అలా కింద పడేశాడు. కానీ ఆయన చనిపోలేదు, ఆయన ఎప్పుడు అనుకున్నారో అప్పుడు చనిపోయాడు. ఇలా కృష్ణ పరమాత్మ అంటారు, మనిషిగా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించి అడుగులు ముందుకు వేస్తూ ఉంటే నేను ఏం సహాయం చేయాలో అది చేస్తాను, అంతేగాని నా వల్ల కాదు, ఇదంతా అయోమయంగా ఉంది, నేను ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేను అంటే భగవంతుడు సహాయం చెయ్యడు. నీ కర్తవ్యం ఏమిటో అది నువ్వు చూడు, ఎప్పుడూ ధర్మాన్ని విడిచిపెట్టకు. అవతల వాళ్ళు నా వాళ్ళ, లేకపోతే పరిస్థితులు ఇలా ఉన్నాయి, వీటన్నిటిని పక్కన పెట్టి కర్తవ్యంతో ముందుకు వెళ్ళు అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఆ రకంగా అర్జునుడు పాటించాడు కాబట్టి అర్జునుడు యుద్ధం చేస్తున్నా కష్టపడినా ఎన్నో సందర్భాలలో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా ఉంటూ చాలామందిని అంతం చేయడానికి ఆయన సహాయం చేశారు. మన జీవితంలో కూడా భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ మనతోనే ఉంటాడు. కాకపోతే మన కర్తవ్యాన్ని మన ధర్మాన్ని మనం విడిచిపెట్టకూడదు. మనం అవి పాటించుకుంటూ వెళ్ళిపోతే భగవంతుడు కూడా మనకు సహాయం చేస్తాడు. అందుకే శోకం అన్నది వద్దు. ఎంత శోకం ఉన్నా ఆనందంగా ముందుకి వెళ్ళగలిగే స్థాయికి మనం అందరం వెళ్ళాలి. దానికి ఎంతో ధైర్యం కావాలి, శక్తి కావాలి. ఆ శక్తి కృష్ణుణ్ణి మనస్ఫూర్తిగా నమ్ముకున్నా స్మరించుకున్నా మనకి లభిస్తుంది కదా. కృష్ణం వందే జగద్గురుం.